ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనం బాటలో భాగంగా ఆమె సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. తెలంగాణలో అభివృద్ధి పనులు జరగడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేట జిల్లా ముందు నుండి కూడా సాయుధ పోరాటానికి పెట్టింది పేరుగా, విప్లవోద్యమాలకు పెట్టింది పేరుగా, ప్రజలను జాగృతం చేసేటటువంటి జిల్లాగా సూర్యాపేట జిల్లాను మేమందరం కూడా తలుచుకుంటూ ఉంటాం. మరి అనేక మంది అమరవీరులు ఇప్పుడే కాదు, సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, బండెనక బండిగట్టి అనేటటువంటి పాటతోని విప్లవోద్యమాన్ని రగిలించినటువంటి బండి యాదగిరి గారు అందరూ కూడా ఇదే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఆ మహనీయులను అందరినీ తలుచుకుంటూ మరి సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆమె ఆరోపించారు. తన పర్యటనలో భాగంగా ఆమె వివిధ వర్గాల ప్రజలు, రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధిలో తాను ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై దృష్టి సారించాలని ఆమె అన్నారు. ఆర్వపల్లి మండలంలోని కేజీవీపీ స్కూళ్లు పరిశీలించినట్టు తెలిపారు. గత ఏడాది తుపాను వచ్చి పాఠశాల ముగిసిపోయే వరకు కలెక్టర్ వచ్చి పరిశీలించారని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.